హాయ్ అండి. ఈరోజు మనము రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది దేవుడికి ప్రసాదంగా పెట్టుకున్న కూడా బాగుంటుందండి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి. అందుకోసం ముందుగా ఒక బాణలి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలండి. నెయ్యి వేసుకొని వేడి చేసుకున్న తర్వాత అందులో బాదం పప్పు వేసుకోవాలండి. బాదం పప్పు వేసుకున్న తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు వేసుకొని వేయించుకొని ఎర్రగా వేయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. అదే నెయ్యిలో ఒక ముప్పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వేయించుకోవాలండి. బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకునేటప్పుడు అది బాదం జీడిపప్పు వేగితే స్మెల్ వస్తుంది కదండి, అలా వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేగేలోపు మనం పక్కన ఒక గిన్నెలో 1కి 3 కప్పులు నీళ్ళు తీసుకొని వేడి చేసుకోవాలండి. ఈ రవ్వ వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మనము వేడి కాకపెట్టుకున్నాం కదండి నీళ్ళు పక్కన, అవి తీసుకొని కలుపుకోవాలండి. నీళ్ళు తీసుకొని కలుపుకోవాలండి. కలుపుకుంటే ఇలా కన్సిస్టెన్సీ అవుతుంది కదండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే కొంచెం దగ్గరకు అవుతుంది కదండి. దగ్గరకు అయిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూడాలని, మూత తీస్తే ఇలా దగ్గరకు అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇలా దగ్గరకు అయింది కదండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు రవ్వకి ముప్పావు కప్పు పంచదార తీసుకోవాలండి. ముప్పావు కప్పు పంచదార తీసుకొని అందులో వేసుకోండి. అది వేసుకొని కలుపుకుంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వస్తుందండి. చూసారు కదా, ఇలా లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. కలుపుకుంటుంటే ఇలా లూజ్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని ఉడికించుకొని ఒకసారి మూత తెచ్చి ఉడికించుకోవాలంటే ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకుంటే మళ్ళీ దగ్గరకు అవుతుంది కదండి. ఇందులో ఇప్పుడు కలుపుతూనే ఉండండి. అప్పుడు కొంచెం దగ్గరకు అవుతుందండి. దగ్గరకు అయిన తర్వాత ఇందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, బాదం పప్పు, అవి తీసుకొని వేసుకోవాలండి. బాదం పప్పు, జీడిపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని పెట్టుకోండి. కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి, వెన్నెల నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరిగిపోయే రవ్వ కేసరి రెడీ అవుతుందండి. ఇది చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందండి, గట్టిపడదు.